Friends, welcome to my YouTube channel Nishi Vlogs. Today topic Bengal Governor Generals. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు. వారన్ హేస్టింగ్స్ 1773 to 85. బెంగాల్ తొలి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఇతడు ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెడితే రద్దు చేసింది మాత్రం వారన్ హేస్టింగ్స్. కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది వారన్ హేస్టింగ్స్. బెంగాల్ రాజధాని ముర్షిదాబాద్ నుంచి కోల్కతాకి మార్చాడు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం న్యాయ విచారణ జరిగే విధంగా సివిల్, క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేశాడు. 1774లో పోర్ట్ విలియమ్స్ కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాడు. ఏషియాటిక్ సొసైటీ స్థాపకుడు విలియం జోన్స్ 1784లో కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీని ప్రారంభించినది వారన్ హేస్టింగ్స్. భగవద్గీతను ది గీత అన్న పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించినది చార్లెస్ డికిన్స్. ది గీత అనే గ్రంథానికి ముందు మాట రాసినది వారన్ హేస్టింగ్స్. కారన్ వాలిస్ 1785 to 93 ఆంగ్ల సైన్యాలకు సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు. సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రారంభకుడుగా పేర్కొంటారు. చట్టాలను క్రోడీకరించిన బెంగాల్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. రెవెన్యూ పాలన నుండి న్యాయపాలనను వేరు చేశారు. ఆంగ్లంలోనే న్యాయ విచారణ జరిగే విధంగా ఆదేశించాడు కారన్ వాలిస్. అలాగే ప్రతి జిల్లాకు ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు డిఎస్పిని ఏర్పాటు చేశాడు. భారత్లో 1/3 వంతు భాగం క్రూర మృగాలతో కూడిన అడవిగా పేర్కొన్నాడు కారన్ వాలిస్. వెల్లెస్లీ 1798 to 1805 సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చుటకు 1800 సంవత్సరంలో పోర్ట్ విలియమ్స్ కళాశాలను ఏర్పాటు చేశాడు వెల్లెస్లీ. 1802లో పోర్ట్ విలియం కళాశాల రద్దు. 1800లో ఏర్పాటు చేస్తే 1802లో రద్దు జరిగిందంట. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు ఇతడు. పిండారీలు అనే దారి దోపిడీ దొంగల ప్రాధాన్యత పెరిగింది ఇతని కాలంలో నెపోలియన్ భారత్పై దండయాత్ర చేయాలని అనుకున్నాడంట. లార్డ్ మింటో 1807 to 1813 విద్యకు ₹1,00,000 కేటాయించిన 1813 చార్టర్ చట్టాన్ని ఆమోదించాడు. లార్డ్ హేస్టింగ్స్ 1813 to 23 ఇతను పిండారీలను అణిచివేశాడు. మహారాష్ట్ర కాలం నాటి పీష్వా లేదా ప్రధానమంత్రి పదవిని రద్దు చేశాడంట. బెంగాల్ ప్రాంతంలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. లార్డ్ అమరెస్ట్ 1823 to 28 బెంగాలీ భాషలో సమాచార దర్పణ్ అనే ఒక ప్రాంతీయ వార్తాపత్రిక వెలువడింది. ఇతను
రాజపుత్రులను, రాజస్థానీలను స్నేహితులుగాను, మరాఠీలను లేదా మహారాష్ట్రులను శత్రువులుగాను పరిగణించాడంట లార్డ్ అమరెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.